వెల్కమ్ టు క్రాంతి జ్యోతి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్కలు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు జరిపారని, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావుపై పరోక్షంగా ఆరోపించారు. అటు గుంపు మేస్త్రి, ఇటు బీజేపీతో దోస్తానా చేస్తున్నాడని, మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్ర వ్యాపార సంస్థలతో రూపాయలు 1000 కోట్ల పాల వ్యాపారం చేసినట్టు తెలిపారు. అంతేగాక గుంటనక్క, గుంపు మేస్త్రి మధ్య లండన్లో లాలూచి జరిగిందని, లండన్ మీటింగ్ వివరాలు ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ బయటపెడుతుందన్నారు. ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అని, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ ఆంధ్ర ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను ముఖ్యమంత్రి తాకట్టు పెడుతున్నప్పటికీ బీఆర్ఎస్ మాట్లాడడం లేదని, అధికార కాంగ్రెస్తో ఆ పార్టీ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయిందని అన్నారు. ఒడిషా అమ్మాయి చనిపోయినా సరే బీఆర్ఎస్ మాట్లాడడం లేదు. తెలంగాణకు అన్యాయం జరిగినా మాట్లాడడం లేదు. లండన్ లాలూచి కారణంగానే బీఆర్ఎస్ మాట్లాడడం లేదా? కొన్ని రోజుల క్రితమే లండన్లో గుంపు మేస్త్రి, గుంటనక్క మధ్య మీటింగ్ జరిగింది. గుంటనక్కకు చాలా వ్యాపార సంబంధాలు ఉండడం కారణంగానే మాట్లాడడం లేదన్నారు. ఇక ఆంధ్ర వాళ్లతో కేటీఆర్ కు వ్యాపార సంబంధాలు, దోస్తులు ఉండడంతో ఆయన మాట్లాడడం లేదని కేటీఆర్ పై మండిపడ్డారు. నిజంగా లండన్లో గుంటనక్కతో లాలూచి లేకపోతే ఆయన మీద క్విడ్ ప్రో కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు కార్పొరేటు సంస్థలు పెద్ద ఎత్తున పాలు పోసి వ్యాపారం చేశాడు. ఒక్క నారాయణ, చైతన్య కాలేజ్లకే నెలకు 5 కోట్ల చొప్పున 8 ఏళ్లుగా 960 కోట్ల వ్యాపారం చేశాడని, ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్, కిమ్స్, కామినేని, యశోద వంటి హాస్పిటల్స్ కు కూడా ఆయన పాలు పోశాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఇలా ఆంధ్ర వాళ్ళ పాల వ్యాపారం చేయడం క్విడ్ ప్రోకో కాదా అని ప్రశ్నించారు. గుంటనక్కతో ముఖ్యమంత్రికి లాలూచి లేకపోతే, లండన్లో అగ్రిమెంట్ జరగకపోతే ఆయనపై క్విడ్ ప్రోక్రో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కవిత ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే విందాం. రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యవశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇష్టం వచ్చినట్టుగా నోటి దురుస్తోని తెలంగాణ ఉద్యమకారులను గుడ్డలు కూడా తీసుకొడదామని చెప్పినట్టుగా వారందరూ కూడా బ్రాహ్మణ పరిషత్తుకు సంబంధించినటువంటి మెంబర్సే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసినారు. అంతేకాదు దళిత ఆడబిడ్డల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని దూషిస్తూ ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తులో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా 30 రోజుల్లో మీరు కనబడకుండా, శాల్తీ లేకుండా మీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక
బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎంత హుందాగా మర్యాదగా బ్రాహ్మణులో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు చదువు చెప్పే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాల్సినటువంటి పరిషత్తు ఇవాళ ఇట్లా రౌడీ మూకలకు అడ్డగా మారడం, పైగా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళు మన బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేయడం అన్నది ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఇందుకోసం మా అర్చకులు గుళ్ళు బంద్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బ్రాహ్మణులకు ఖచ్చితంగా గౌరవం. మీ అందరికీ తెలుసు, నా దగ్గర విస్పష్టమైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడనని. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారిని, మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా, నారాయణ చైతన్య 2 కాలేజీలలో, దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్సు, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరవిందో, డాక్టర్ రెడ్డీసు, విరించి, కామినేని, ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టింది. నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్నకు కాదు, తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేసిరు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇది ఓన్లీ నేను నారాయణ చైతన్య లెక్క చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్, కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే ఎన్ని వందల కోట్ల పాలు ఇక్కడ సప్లై చేశారు. ఇక్కడ ఒక వ్యాపారం సప్లై అన్నటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హరీష్ రావు గారు పాల వ్యాపారం పెట్టింది 2018లో. కానీ అంతకన్నా ముందే తెలంగాణలో అనేకమైన డైరీస్ ఉన్నాయి. మస్కత్తి డైరీ 1965లో పెట్టింది, కరీంనగర్ డైరీ 1971లో పెట్టింది, జెర్సీ డైరీ 1986లో పెట్టింది, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ డైరీ 2002లో పెట్టింది, సుజలా డైరీ 2002లో పెట్టింది, వైష్ణవి డైరీ 2004లో పెట్టింది, మదర్ డైరీ ఇది ప్రజలు నడుపుకునేది, హయత్ నగర్, నల్గొండ, రంగారెడ్డి మిల్క్ యూనియన్. ఇది కాకుండా గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఉన్నది. మరి వీళ్ళకి ఎవ్వరికీ వ్యాపారం రావద్దట. ఏం విజయ డైరీకి 1000 కోట్ల వ్యాపారం వస్తే నష్టమా? పాడి రైతులకే లాభం జరుగుతుంది కదా. నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో, గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్. నిన్నగాక మొన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, సంచలనమైన న్యూస్ మన పత్రికా మిత్రుల కోసం చెప్తున్నా. మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏమని, ఎన్టీ రామారావు గారిలాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. అంటే మెదక్ని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీ రామారావు గారి పేరు తీసిరంటేనే ఈయన కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి బీజేపీలతో ఈయనకు అండర్స్టాండింగ్ ఉందని నువ్వెట్లా అంటావంటే, ఒక పేరు చెప్తున్నా రాసుకోండి, రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో ఒక ఇంటి నుండి పాలల్లో పసుపు మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు పసుపు కలిపిన పాలే తాగుతాడు పొద్దంతా. ఆయన ఎవరో మీరు ఇంటర్నెట్ వెతికితే మీకు తెలిసిపోతాడు. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నట్టు. పోగానే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేందో అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ
ఇక్కడ హరీష్ రావు గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. మంత్రిగా ఉన్నప్పుడు ఆ పవర్తో చేసినటువంటి అవినీతి పరుడిని ప్రజలకు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి అవినీతి పరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికి లాలూచి. అంటే ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలో దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను కోరుతున్నా.